చెప్పండి, ఎట్లుంది కాంగ్రెస్ పాలన? 1 ఇయర్ అయితే ఉంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రైతులకు కావాల్సింది ముఖ్యంగా ఆ, ఏదైతే రుణమాఫీ అయితే దాని మీద హామీ ఇచ్చాడో ఆయన ఖచ్చితంగా దాన్ని 6 గ్యారంటీల్లో భాగంగా ఖచ్చితంగా రుణమాఫీ మీద ఆయన 2 లక్షల రుణమాఫీ చేసి ఇదే మా చిట్టాపూర్ బ్యాంకుకు సంబంధించి 7 గ్రామ పంచాయతీ అందులో ఖచ్చితంగా 24 కోట్ల రూపాయలు తగ్గిన 64 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి కొంతమంది రుణ వ్యక్తులు చేసి మళ్ళా లోన్లు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే అయితే ఉందంట కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ. ఏంటే ఇబ్బంది అంటే కొంత సాంకేతిక పరమైనటువంటి ఇప్పుడు పోయిన మాజీ ముఖ్యమంత్రి గారు జిల్లాలు చేంజ్ చేశారు. 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలు పోయి కాస్త మండలాలు అయినాయి. మళ్ళీ 2 కొత్త మండలాలు యాడ్ చేశారు సిద్దిపేట జిల్లాలో. మీకు మీడియా వాళ్ళకి తెలిసిందే. కానీ ఇంత చిందరవందర అవుతున్నప్పుడు ఆధార్ అప్డేట్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. అది మామూలు ప్రజలకు తెలియక అయోమయంలో పడుతున్నారు. ఖచ్చితంగా ఏఈఓలు కావచ్చు, ఏఓలు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా ఆ డేట్ వరకు ఖచ్చితంగా వర్తిస్తుంది. వారికి ఏదైనా సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఉంటే ఆధార్ కార్డు మాకు అప్డేట్ చేయండి, మీరు అప్డేట్ చేసుకోండి, ఏదన్నా ఉంటే బ్యాంకులో మాట్లాడదామని చెప్తున్నారు. దాంట్లో క్లియర్ కట్, నో ప్రాబ్లం. మళ్ళీ ఏముందండి? అయితే ఇంకోటి సార్ ఏదైనా సరే, ఒకటి తండ్రి పేరు తప్పుపడ్డా, ఇంకెవరి పేరు తప్పుపడ్డా కుటుంబ సభ్యులది బాధ్యత. మనం రైతుగా మనం పోవాలి, అక్కడ తీసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ చేసి ఇప్పుడు పోయిన గవర్నమెంటు 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పేసి గడికి చేసుకుంటూ దాన్ని మితి చేసి గవర్నమెంట్ బ్యాంకులకు కట్టించారు, బ్యాంకులకు బతికించారు. సంవత్సర కాలంలో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన మరి బేష్ కేసీఆర్తో పోల్చుకుంటే? కేసీఆర్ కంటే 100కి 100 పాళ్ళు. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన నేనే తెచ్చినా తెలంగాణ అనుకుంటాడు, కానీ ఆయన తోటి ఏమి కాలేదు. ఆయన ఏంటంటే సకల జనుల సమ్మె చేసి అన్ని పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, అప్పుడు బీజేపీ అన్ని పార్టీలు ఏకమై జేఏసీగా ఏర్పడి గ్రామాన వంట వార్పులు చేసుకుంటూ రోడ్డు మీద వండుకుంటూ సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్ వల్ల కాలే. అదే కేసీఆర్ మరి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు, బిల్లు పాస్ అయినాడు. పార్లమెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించినప్పుడు పార్లమెంటు తలుపులు వేసేసి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే జల్లినా కానీ ఎంపీల మీద సోనియా గాంధీ మేడం అంతా పిల్లలు చనిపోతారని ఇయ్యాల అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి మల్లిదశ ఉద్యమకారుడు, ఆయనకు నా మనస్ఫూర్తిగా వినమ్రంగా ఆశ్రయం ఇవ్వాలి. శ్రీకాంతాచారి చనిపోయి ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. మరి అదే ఉవ్వెత్తున ఉద్యమం లేచినాడు శ్రీకాంతాచారి ఒక్క పిలుపుతోటి ఆయన అగ్గిపెట్టేతోటి అంటుపెట్టుకున్నాడు. మరి ఈ రోజు రంగదంపల్లి చౌరస్తా మెయిన్ మా సిద్దిపేట గడ్డ, ఉద్యమాల గడ్డ అంటారు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయారు. మరి ఖమ్మం తీసుకుపోయినప్పుడు హరీష్ అన్నకు అగ్గిపెట్టే దొరకలేదా? మరి ఇంకెవరికి ఏదైనా దొరకలేదా? అక్కడ ఉన్నారు ముగ్గురు మీద. సంవత్సరం కాలంలో 2 లక్షలు అందరికి వేస్తామని చెప్పేసి చేయలేరు కదా, ఎందుకు వేయలేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అప్పటికే అప్పుల ఉబ్బిలో కూరుకుపోయింది. ఇప్పటికీ 18 కోట్ల 13 లక్షల రూపాయలు మిత్తి కింద కడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు. అది ప్రతిరోజు లెక్కండి. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చింది 18 కోట్ల 33 లక్షల రూపాయలు ప్రతిరోజు గవర్నమెంట్కు మిత్తి కడుతున్నారు. గవర్నమెంట్ కాదు, ఇతర బ్యాంకుల ద్వారా తీసుకొచ్చిన అప్పుకు. అంటే వాళ్ళు చేసింది మేడిగడ్డ, మల్లన్న సాగర్ ముంపు బాధ్యత వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి దళిత బంధువులు ఇచ్చుకుంటూ దళితుల పేరు చెప్పి దళితులకు 3 ఎకరాలు ఇస్తామని, దళితులకు మాకు 10 లక్షలు అవసరం లేదు సార్, 10 లక్షలు అవసరం లేదు. దళితులకు ఇద్దరికి ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తే బాగుపడేటోళ్ళం కాదా? వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకుంటూ అన్యాయం చేసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అలాంటి కాదు. ఈరోజు వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది. ఆయన ఈనాడు కూడా మాట తప్పకుండా ఖచ్చితంగా కమిషన్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే, పార్లమెంట్ ఇచ్చిన, సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చేస్తానని మాట ఇచ్చిండు. ఆ పూర్తి నమ్మకం ఖచ్చితంగా మాకు ఉంది. అందుకోసమే మేము ఖచ్చితంగా ఆయన సారథ్యంలో మేము ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. రైతులుగా ఇబ్బందులు అయితే ఏం లేవంట. ఇబ్బందులు అనేటి సాంకేతికపరమైన ఇబ్బందులు, అది మనం చేసుకోవాల్సింది. దాన్ని ప్రభుత్వం మీద రుద్ద కరెక్ట్ కాదు కదా. పోతుందంట కదా కరెంట్ ఏట పోతుంది సార్? కరెంట్ ఖచ్చితంగా వస్తుంది, క్లియర్గా వస్తుంది. కరెంట్ ఎక్కడ పోతలేదు.
ఎవరైనా ఎల్సీ తీసుకుంటారు సార్. ఇప్పుడు మామూలుగా ఊళ్ళో వీధి లైట్ల కోసం ఎల్సీ తీసుకుంటారు. అది కూడా ప్రభుత్వం మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. అంటే వీళ్ళకి ఏంటంటే అలవాటు ఏంటంటే ఖచ్చితంగా ఏం అన్న ప్రభుత్వం మీద నూకాలే. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, ఫామ్ హౌస్ అన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే పడగొడతానని అన్నాడు కదా. ఆయన పడగొట్టే శాతగానే అందులోకి వెళ్ళి 15-16 మంది వచ్చారు. సో హైకోర్టులో కేసు వేసినావు. హైకోర్టులో కేసు అయితే ఏం చెప్పింది హైకోర్టు? స్పీకర్కి నిర్ణయాధికారం ఉంటుంది, నీకు ఏముండదురా బాబు అని చెప్పింది. నువ్వు నేర్పిన విధేనే కదా. ఆయన ఏమే నీ పడగొట్టి నీ కుర్చీ గుంజుకోలేదు కదా రేవంత్ రెడ్డి. సరే ఈ రాజకీయం అంతా కాదు కానీ మొత్తం మీద 2 లక్షల రుణమాఫీ ఈ విషయంలో కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుంది అనుకుంటారా? ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటేనే మళ్ళీ ఓట్లు అడుగుతారని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పారు. వచ్చే జనవరి సంక్రాంతి లోపల ఈ 3 పంటలకు కలిపి ఇస్తా అంటారు. కానీ రైతులకు తెలియక అయోమయంలో ఒకటే పంట ఇస్తారని ఇంతకు ముందుకు మన సోదరులు, మా రైతు సోదరులు అన్నారు కదా. ఖచ్చితంగా 3 పంటల రుణమాఫీ ఖచ్చితంగా నేను ఇస్తా. ప్రభుత్వంగా ఈ సబ్ కమిటీ జరుగుతూ ఉంది. సరే అసెంబ్లీ సమావేశాల్లో అందరితోటి చర్చించి అయితే సార్ ఇందులో ఒకటి మీరు గమనించాల్సింది, మీడియా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసాంలకు ఇవ్వకుండా చిన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు ఇద్దామా, ఏం చేద్దామని ప్రజాప్రాయ సేకరణ జరిగింది. ఉమ్మడి మా మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో జరిగింది. ఖచ్చితంగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి దాని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి సబ్ కమిటీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అందుకే లేట్ అవుతుంది. ఆ విషయం మా రైతు సోదరులకు తెలియక ఏంటంటే అన్నదులు బీఆర్ఎస్ వాళ్ళు చొరబడి ఇక వస్తలేదు అని ప్రచారం చేస్తారు. అది కామను. అంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏదైనా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కదా. అందుకే వాళ్ళకు ఇక ఏ దిక్కు లేక ఏమో అది పరిస్థితి. ఓకే.